మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. నా పేరు మిమిక్రీ శివ, నాది శ్రీకాకుళం. నేను ఒక 20 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఈ ఫీల్డ్లో ఉండేటప్పుడు నేను ఒక మంచి మిమిక్రీ ఆర్టిస్ట్గా రావాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఆ ప్రయత్నంలో భాగంగా కష్టపడుతూ చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఈరోజు నేను ఒక స్థాయికి రావడం జరిగింది. నేను ఈరోజు ఏపీకేఎస్ అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం తరఫున ఈరోజు ఒంగోలు జరుగుతున్నటువంటి విజయవాడ వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణకు రావడం జరిగింది. సో అందుకు ఈరోజు సుమన్ టీవీ వారు రావడం జరిగింది. ఈ శుభ సందర్భంగా వాళ్ళు కూడా నా యొక్క మిమిక్రీ ఎలా ఉంటుందో వినిపిస్తాను. యాక్చువల్లీ ఒక డైలాగ్ని తీసుకొని సినిమా యాక్టర్లు అందరూ మాట్లాడితే అదే వరద బాధితుల సహాయార్థమే సినిమా యాక్టర్లు వచ్చి స్పందిస్తే ఎలా ఉంటుంది, అదే పండుగ సాక్షిమగా వేస్తే ఏంటి చాలా బాధగా ఉంది. ఎంతో మంది చచ్చిపోయారు. వాళ్ళందరికీ కూడా మంచి కార్యక్రమాలు చేసి వాళ్ళకి డబ్బు రూపాయల, ధన రూపాయల, వస్తు రూపాయల, వాళ్ళకి చాలా కార్యక్రమాలు చేసి వాళ్ళకి మంచి ప్రోత్సాహాలు ఇస్తున్నామే. అది చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. అందుకే ఏది కూడా వచ్చానే అది బాబాయ్ నాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ కూడా మా కళాకారులు అందరూ కలిసి వాళ్ళకి ఎన్నో ఆపదలు ఆదుకుంటామని అందరూ కూడా ఈరోజు కార్యక్రమాలు ఒంగోలు రావడం జరిగింది. అది బాబాయ్ ప్రతి కళాకారుడు, ప్రతి వ్యక్తి విజయవాడలో జరిగేటువంటి వరద బాధితుల సహాయార్థం ఇక్కడికి వచ్చి వాళ్ళ కోసం ప్రోగ్రామ్ చేసి విరాళాలు సేకరించి రేపు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఒంగోలులో జరుగుతున్న కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఇచ్చి ఈ రోజు విరాళ సేకరణ కళాకారులు తెలుస్తున్నటువంటి కార్యక్రమానికి ఇచ్చేస్తుంది. అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నా గొంతుని కాపాడుకుంటానండి. ఎక్కువగా అరవను, పరిమితి మేరకు మాత్రమే ప్రోగ్రామ్ చేస్తుంటాను. దానివల్ల నా గొంతుని కాపాడుకుంటాను. ఎక్కువగా వేడి నీళ్ళు తాగుతుంటాం. నా గొంతుకి వెజిటబుల్స్ పళ్ళను తినకూడదని లేదు, ఏదైనా తింటా, అన్నీ తినొచ్చు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు అన్నీ తినొచ్చు, ఏదైనా పరిమితం. కూల్ డ్రింక్స్ తాగకూడదు, స్మోక్ చేయకూడదు. అలా పాన్ పరాగు, గుట్క, ఈ కైనా అలాంటివి అయితే వేయకూడదు. ఒక ప్రోగ్రామ్ చేయాలి, ఆ కాన్సెప్ట్ మైండ్ లో పెట్టుకుంటాం, దాని ప్రకారంగానే చేస్తాం. బట్ ప్రోగ్రామ్కి వెళ్ళే ముందు అవకాశం ఉంటే వేడి నీళ్ళు తాగుతాం, లేదంటే మామూలు కూలింగ్ కాకుండా మామూలు ప్లెయిన్ వాటర్ తీసుకుంటాం. ఏంటి ఫ్రూట్స్, కాయగూరలు, ప్రతిదీ తినకూడదు లేదు, అన్ని తినొచ్చు, కానీ పరిమితిగా తీసుకోవాలి. చాలా ఉన్నాయండి. ఒక ఊరిలో అంటే రాజకీయ పరంగా నేను చంద్రబాబు నాయుడు చేసేటప్పుడు వద్దు, అతను వాయిస్ వద్దు అనే రోజులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి వాయిస్ చేసేటప్పుడు మాకు వద్దు అనే రోజులు ఉన్నాయి. బాలకృష్ణ గారు వాయిస్ చేస్తే నాకు ఇంకా ఎక్కువ విరాళాలు వచ్చాయి. అదే పవన్ కళ్యాణ్ వాయిస్ చేసేటప్పుడు ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చే రోజులు కూడా ఉన్నాయి. ఆ వాతావరణం తెలియజేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ ఆ వాతావరణం ఏంటి, అక్కడ ఎవరి ఫ్యాన్స్, బాలకృష్ణ ఫ్యాన్స్ ఉన్నట్టుకు బాలకృష్ణ ఎలా చెప్తాం. అది పవన్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటే అధికారం చేసే అప్పన్నాడు వారి పోయాడు, వారి స్థానాలకు వస్తావా ఈ విధంగా ప్రభాస్ గారు వాయిస్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాము, వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు, వాయిస్ అడుగుతున్నారు, వాయిస్ చేస్తూనే ఉన్నాను. వాయిస్ 2000 రూపాయలు లెక్కిచ్చారు. అది గుడ్ మెమరీ.